జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యాది విశదః కరాళం యచ్క్షేళం కబళితవత కాలకలనాన శంభోః తన్మూలం తవ జనని తాటంక మహిమా. హిస్టరీ ఒక్కసారి చూస్తే అమృతం తాగిన వాళ్ళు లైఫ్ ఎలా ఉందో చూద్దాం. సుధామప్యాస్వాద్య అమృతాన్ని తాగారు. అమృతం ఎలాంటిదంటే ప్రతిభయ జరా మృత్యుహరిణి, అది ముసలితనం మృత్యువు లేకుండా చేస్తుంది. ఏది? అమృతం. అందుకే అమృతం కావాలని తహతహతో సంపాదించుకుని తాగారు. ఎవరు? దేవతలు. కానీ వాళ్ళు విపద్యంతే విశ్వే, ఈ సమస్తమైన దేవతలు కూడా ఎవరు? విధి శతమఖాద్యాది విశదః, బ్రహ్మేంద్రాది దేవతలందరూ కూడాను అంత అమృతం తాగినప్పటికీ కూడా అందరూ నశించిపోయారు ప్రళయకాలంలో. అమృతం ముట్టుకోని వాడు ఒక ఆయన ఉన్నాడు. అమృతం ముట్టుకోలేదు సరి కదా, విషం తాగాడు. ఇంకా ఘోరం చూడండి. ఇక్కడ అమృతం ముట్టుకోలేదు, పోనీ ఆయనకు లైఫ్ ఉందయ్యా అనుకుంటే విషం మింగేశాడు ఈయన. కరాళం యచ్క్షేళం, క్షేళం అంటే విషం, అది కరాళం అత్యంత భయంకరమైనది. ఏ విషాన్ని చూసి దేవతలు కూడా మథనం ఆపేసి పరిగెత్తి పారిపోయారో, దేవపలాయనౌషధం అని పేరుట విషానికి, దేవతలను పరిగెత్తించిన మందని. అమృతం వాడు దేవుడురుగు, విషం పాలు పడకపోతే చాలా పారిపోయారు ఎక్కడ పైన అక్కడ తెలిసి. అప్పుడొచ్చి విషానతని ముద్ద చేసి, పోనీ అందులో ఒక విషయం కాస్త నాకడం కాదు, సమస్త విషాన్ని ముద్ద చేసి తీసుకుని కంఠంలో పెట్టుకుని నిలబడ్డాడు ఆయన. అమృతం తాగలేదు సరి కదా, విషం మింగి నిలబడ్డాడు. ఆయనకి కాలకలన నా, ఆ శంభువుకి కాలకలనం లేదు. కాలకలనం అంటే కాలంతో మార్పు చెందుట. ఒక ఆమె భోరుము నేడుస్తుంది, ఎందుకంటే అప్పుడే జుట్టు పండిపోయిందండి. రంగేసేద్దాం అది వేరే విషయం, కానీ బాల్యం పోయింది, యవ్వనం పోయింది, వార్ధక్యం వచ్చింది. మార్పు వచ్చిందా లేదా? కాలకలన అంటే ఇది అర్థం. ఇక్కడ దాకా వచ్చామంటే తర్వాత దానికి ఎలాగో వెళతాం. అదే కాలకలన. అందరికీ కాలకలన ఉంది, బ్రహ్మ దేవతలకు కూడా కాలకలన ఉంది. కానీ నా శంభో కాలకలన. విషం మింగిన ఆయన గారికి లేదు, అమృతం మింగిన వాళ్ళందరూ కాలకలన ఉంది, ఆయనకి లేదు. ఎందువల్ల ఆయనకి లేదా అంటే, అబ్బా పట్టేశావు, నీ చెవి కమ్మల మహిమ తల్లి అన్నాడు ఇక్కడ. తవ జనని తాటంక మహిమ. దీనితో ప్యారలల్ గా తెలుగులో ఒక మహానుభావుడు అన్నాడండి. ఎందుకంటే విషం పట్టుకున్నాడు ఆయన, పట్టుకుని అమ్మవారిని చూసి మింగమంటావా అన్నారు. పెళ్లి కాకముందు ఏం మింగితే మింగాడు, కానీ పెళ్ళైన తర్వాత అడిగి మింగాలి. అందుకే వాళ్ళ ఆవిడని అడిగాడు, మింగమంటావని. మింగమంది అని చెప్తున్నాడు సుఖయోగింద్రుడు పరీక్షణ్ మహారాజుతో భాగవతంలో. బొట్టబొట్ట కన్నీళ్ళు వచ్చాడు పరీక్షణ్ మహారాజుకి. వెరీ నాయన శివుడు, ఒక్కడానికి ఎవరు లేరు. అందుకే లోకంలో విషం వచ్చేసిందని అందరూ శివ 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 అంటే లోకాన్ని కాపాడే విషం మింగబోయాడు. అయ్యా మా ఆయన విషం మింగడం ఏంటి? లోకం కాపాడాలని వేరే విషయం, మా ఆయన చేత విషం మింగనిస్తానా అని భార్య అని అనాలి కదా. ఆవిడ అనకుండా మింగమందిట. ఎందుకయ్యా ఎలా మింగమందయ్యా అన్నాడు పరీక్షణ్ మహారాజు. వెంటనే శుకుడు చెప్తున్నాడు, బృంగెడివాడు విభుండని బృంగెడిదియు గరళమనయు మేలని ప్రజకుని మృంగమని సర్వమంగళ. అరే ఆయనకి లోకాన్ని కాపాడాలని తహతహ, అదే పిచ్చి ఆవిడికి. ఇద్దరికి ఒకే పిచ్చి ఉంటే ఇది. అది మళ్ళీ ఒక దగ్గర చెప్తారు, భువన భయ భంగ వ్యసనిన. ఆవిడికి అదే అని మింగమంది. అంత లోకాన్ని రక్షించి తహతహ ఉంటే మాత్రం మొగుడి చేతి విషం మింగిస్తుందా అంటే, మా ఆయనకి ఏదో అయిపోతుందని కదా మీ భయం, నాకు ఆ భయం లేదు. ఎందుకంటే నా మంగళసూత్రాలు గట్టి వందిట. ఇక్కడ ఎంత గొప్ప మాట అనండి. మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రమునంత మదినం మీనదో అన్నాడు ఇక్కడ. అక్కడ మంగళసూత్రం అయితే ఇక్కడ చెవి కమ్మలు చెప్పాడు. ఇది మంగళమే. మంగళకర చిహ్నాలు 5వ తనంలో మంగళసూత్రం ఒకటి, చెవి కమ్మలు ఒకటి, గాజులు, మట్టెలు, బొట్టు, ఇంకా పసుపు కుంకాలు, ఇంకా చాలా ఎన్నో చెప్పచ్చు. ఇవి కనీసం. కనుక ఇక్కడ చెవి కమ్మలు. చెవి కమ్మలు విన్నారా? అంటే ఆ రోజుల్లో తాటి దళములతో చేసేవారు తాళం. అందుకే అవటుతట ఘటిత చూళీ తాడిత తాళీ పలాస తాటంకం వీణావాదన వేళా కంపిత శీర్షాం నమామి మాతంగీం
అంటూ కాళిదాస మహాకవి శ్యామలాదేవిని స్తుతిస్తూ కదులుతున్న తాటంకములను వర్ణించారు. ఆ తాటంకములట, ఆ తాటంకముల యొక్క మహిమమ్మ అన్నారు ఇక్కడ. అంటే తాళి అనే పేరు కూడా తాళము నుంచే వచ్చిందండి. ఆ రోజుల్లో మొట్టమొదట్లో తాళిని ఆ తాళముతోనే చేసేవారని అర్థం తెలుస్తుంది ఇక్కడ. అంటే తాటి కమ్మలతో వాటికి ఏదో మంగళ చిహ్నం ఉంది. ఇప్పుడు కూడా తమిళనాట మొదలైన ప్రాంత అలంకారాలు చేసినప్పుడు తాటి కమ్మల అలంకారాలు ఇది మంగళకరమైనటువంటివి. వాటికి ప్రత్యామ్నాయం స్వర్ణాదులు మొత్తానికి. కనుక ఈ అమ్మవారి యొక్క 5వ తనం అంత గొప్పదంటే 5వ తనం మహిమ వల్ల ఆయన విషం మింగిన అలా ఉండగలిగాడు అన్నారు ఇక్కడ. అంటే క్రెడిట్ ఎవరికి వెళ్ళిపోయింది? గొప్ప గడుసావిడండి ఇక్కడ. మృత్యుంజయుని కట్టుకుని ఆవిడ ముత్తైదు, శాశ్వత ముత్తైదు అయిపోయింది. ఆవిడ 5వ తరం మహిమ వల్ల ఆయన మృత్యుంజయుడేయుడు. ఎవరి గొప్పతనం ఇది? ఆయన గొప్పతనమా ఆవిడ గొప్పతనమా? ఇద్దరు గొప్ప వాళ్ళని ఆరాధించడం మన పని అంతే. మళ్ళీ వాళ్ళ మధ్య జగడాలు పెట్టక్కర్లే ఇక్కడ. ఎంత రమ్యమైన భావం. ఇందులో మరొక రహస్యం ఉంది. అమ్మవారి తాటంకాలు ఎవరు? తాటంక యుగళీభూత తపనోడుప మండల. సూర్యచంద్రుని తనకి తాటంకములు చేసేసుకుందిట. ఎంత బాగుందో. అంటే కాలం అంటే టైం కాల్కులేషన్. టైం కాల్కులేషన్ దేని బట్టి చెప్తారండి? వాచి బట్టండి. కాదండి బాబు, సూర్యోదయం సూర్యాస్తమయం చంద్రుడు చాంద్రమానము సౌరమానము అంతే కదా. సూర్య చంద్రుల కదలికలు బట్టి ఒక రోజు అనే దాన్ని బట్టి మాసము, సంవత్సరము, యుగములు, కల్పములు అన్ని దీన్ని బట్టి ఆధారపడి ఉన్నాయి. కనుక కాలం అంతా ఎవరిని తెలియజేస్తోంది? సూర్యచంద్రుల కంట్రోల్ ఉంది. సూర్యచంద్రుల కదలిక బట్టి ఉన్నది. కనుక సూర్యచంద్రుల కదలికలు బట్టి ఉన్న కాలానికి బద్ధులై ఉన్నారు మానవులు గాని దేవతలు గాని అందరూ. అలాంటి సూర్యచంద్రులను లాక్కొచ్చి కమ్మలుగా పెట్టేసుకుంది ఆవిడ ఇక్కడ. కనుక సూర్యచంద్రులు ఆవిడ కంట్రోల్లో ఉన్నారు. కనుక జగత్తుని కంట్రోల్ చేస్తూ కాలాన్ని నడిపే వాళ్ళని తన కంట్రోల్లో పెట్టి చెవి కమ్మలుగా పెట్టేసుకుంది కనుక అలాంటి ఆవిడగా మొగుడైనందుకు ఆయన కాలం ఏమీ చేయట్లేదు అన్నారు ఇక్కడ. ఎంత రమ్యమైన భావం చూపించారు ఇక్కడ. అందుకే నశంభోస్త్వన్ తన్మూలం తవ జనని తటంక మహిమా. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క మహిమ చెప్తూ దీనికి సువాసినిత్వం ఇవ్వగలిగే శక్తి ఉంది ఈ శ్లోకానికి అంటారు. అందుకే ఇది సువాసిని పారాయణ చేసుకోదగ్గ శ్లోకంగా పెద్దలు నిర్దేశించారు. శంకరులు చెప్పకపోయినా ఇందులో భావం. ఇది అమ్మవారి యొక్క ఆ సమయాచారం ఎంత చక్కగా చెప్తున్నారంటే పతి అంటే ఆవిడకున్న భక్తి చూడండి విశేషం. అమ్మవారు సభలో కూర్చున్నారు. ఆవిడ మామూలు ఆవిడ కాదు, గుర్తుపెట్టుకోండి. మామూలు గృహిణ, శ్రీ మహారాజ్ఞి. పైగా పనంతా ఆవిడదే అని చెప్పుకున్నాం. సృష్టిలో ఎక్కడ ఏం జరగాలన్నా అంతా ఆవిడ పని మొత్తం చూసుకుంటుంది ఇక్కడ. అవన్నీ వ్యవహారాలు చేసేవి ఆవిడ. క్యాపిటల్ సిటీ మణిద్వీపం, అందులో ప్యాలెస్ చింతామణి గృహం. అక్కడ కూర్చునుంది. అది పెద్ద సభాభవనం. ఆ సభాభవనంలో అటు ఇటు బారులు తీరి అమ్మవారికి నివేదికలు ఇచ్చేవారు ఉన్నారు. మీరు మణిద్వీప వర్ణన చదవండి. ప్రపంచంలో జరుగుతున్న వ్యవహారాన్ని చూసుకోవడానికి డిపార్ట్మెంట్ ఉంది. మంత్రినులు అని కొంతమంది ఉంటారు, వాళ్ళు చెప్పి వ్యవహారాలు చెప్తారు. తర్వాత ఆవిడ ఇతరులను కూర్చోబెట్టి చేయవలసినవి డిస్కస్ చేస్తుంటుంది. ఇన్ని వ్యవహారాలు ఆవిడ చూస్తూ ఉంది. ఈ లోపల ఆవిడ దండం పెట్టడానికి వచ్చిన వాళ్ళు వచ్చేస్తున్న విజిటర్స్, వాళ్ళందరూ దండాలు పెడుతూ కూర్చున్నారు ఇక్కడ. బారులు తీరున్నారు. ఆవిడ మాట్లాడుతుంది. ఈ లోపల వాళ్ళ ఆయన వచ్చేటండి ఇక్కడ. ఎక్కడికి వెళ్ళాడు ఏమిటో పని చూసుకుని వచ్చాడు. ఈవిడ లోపల సింహాసనం మీద కూర్చుంది. చుట్టూ పరివారం ఉంది. ఎదురుగా దేవతలందరూ నమస్కారం చేస్తూ ఉన్నారు. ఈ లోపల ఎవరు చెప్పారు, అమ్మ మీ ఆయన వచ్చి గుమ్మం దగ్గర ఉన్నారు ఇక్కడ. గుమ్మం దగ్గర వచ్చిన వాళ్ళు లోపలికి రాడా అని కూర్చోలేదు ఆవిడ. కొంతమంది ఏమిటమ్మా ఏదో కారు చెప్పడైనట్టుంది, తలుపు తీయట్లేదు నువ్వు అంటే, మా ఆయన కారులే అందుకే. ఇంకైనా కారైనా కాలింగ్ బెల్ అయినా వెంటనే తీసేస్తారు. కాలింగ్ బెల్ బట్టి ఇది మా ఆయన కాలింగ్ బెల్, కొంచెం లేట్ అయినా పర్వాలేదు అంటుంది. అలాంటి ప్రతిపడతలు కొందరు ఉంటారు. కానీ ఈవిడ అలా కాదు. మీ ఆయన వచ్చాడమ్మా అనగానే ఎక్కడ పని అక్కడ వదిలిపెట్టి వాళ్ళ ఆయన ఎదుర్కొనడానికి వెళుతోందటండి. ఎంత రమ్యమైన భావన చూపిస్తున్నారో భగవత్పాదుల వారు. అందుకే ఆయన కవిత్వం చూడాలి. ఆ వెళుతున్నప్పుడు ఆవిడకి అక్కడి నుంచి దూరం నుంచి దండం పెడుతూ నిలబడ్డారు కదా దేవతలు. ఇప్పుడు ఆవిడ దిగి గుమ్మం వైపు పెడుతున్నారు. ఆవిడ కదులుతుంటే పరివారం పక్క నుంచి వచ్చేస్తుంది. పైగా ఆవిడ కనబడితే చాలని దండం పెడుతున్న వాళ్ళు ఆవిడ వచ్చింది కదా అని పాదాల మీద పడిపోతున్నారు. ఇక్కడ పాదాల మీద పడిపోతుంటే ఒక్కొక్కరిని దీవించుతూ ఆవిడ వెళ్ళట్లేదు. ఎంత వేగం వాళ్ళ ఆయన్ని కలుస్తానని వెళుతుంది. దృష్టంతో గుమ్మం దగ్గర ఉంది వాళ్ళ ఆయన్ని కలవాలని. అలా వెళుతున్నప్పుడు ఈ పాదాల మీద పడిపోతున్న వాళ్ళని కూడా గమనించట్లేదు కానీ అమ్మ వెళుతున్నప్పుడు కాళ్ళకి ఆ తలలు కిరీటాలు తగిలితే అమ్మ కాళ్ళు నొప్పి పెడతాయి. అని పక్కన ఉన్న పరిచారకులు ఏంటంటుందంటే, అమ్మ ఇది బ్రహ్మగారి కిరీటం, ఇది ఇంద్రుడి గారి కిరీటం, ఇది కుబేరుడి కిరీటం, మీరు కిరీటాలు పక్క తీయండి అని అంటూ ఉంటే అమ్మ జాగ్రత్తగా వెళుతుందట. అలా నువ్వు వెళుతున్నప్పుడు మాట్లాడుతున్న పరిజనుల పలుకులకు విజయము పొందుగాక అన్నారు ఇక్కడ భగవత్పాదుల వారు. ఇందులో ఎంత అందమైన భావం చెప్పారో చూడండి. ఇక్కడ ఏకకాలంలో ఉన్న భావం ఇక్కడ.
ఆ ఎదుర్కోలు వెళ్ళడం ఉన్నటువంటిదే శివుణ్ణి కలవాలనే తపన. ఇది అద్భుతమైన పాతివ్రత్యమని చెప్పడం. అమ్మవారి పాతివ్రత్యమైన కీర్తిస్తున్న ప్రతిసారి ఆవిడికి సంతోషం, ఎందుకంటే సమయాచారం ఉంది కనుక. అక్కడ ఆ శ్లోకం ఎంత రమ్యంగా చెప్తున్నారంటే, కిరీటం వైరంచం పరిహర, అది బ్రహ్మగారి కిరీటం. అమ్మ పక్క చూసుకో, అరే కిరీటం పక్కతి, జాగ్రత్త వెళ్ళి. కైటభిద కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్య అభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతి. అభ్యుత్థానం అంటే ఎదుర్కొని వెళ్ళుట. అలా వెళుతున్నప్పుడు భవస్య అభ్యుత్థానే, భవుడు అంటే శివుడు, ఆ శివునికి అభ్యుత్థానముగా వెళుతున్నప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్న పరిచారకుల పలుకులు విజయము పొందుగాక అని చెప్తున్నారు ఇక్కడ. ఇందులో ఏకకాలంలో ఎన్ని చెప్తున్నారు భగవత్పాదుల వారు? ఒక్క దాంట్లో 10 భావాలుంటే గొప్ప కవిత్వం అండి. ఏకకాలంలో సర్వ ప్రపంచ నిర్వాహకురాలని చెప్పడం, సర్వదేవతల చేత పూజింపబడేది అని చెప్పడం, అపారమైన ప్రతిభక్తి కలిగినది అని చెప్పడం, ఎన్ని విషయాలు చెప్తున్నారు ఇక్కడ. ఇందులో ఒక్క రహస్యం ఉంది. శివుణ్ణి కలవడానికి వెళుతూ ఉంటే ఒక్కొక్కటి దాటుకు నమ్మ వెళుతుంది. ఇది గమనించితే శివుడు అమ్మ కలిసిన చోటు సహస్రారం. ఆవిడ ఆ శక్తి మూలాధారంలో ఉంటూ కిందకొస్తూ కొండల్నిగా ఉంది. అక్కడి నుంచి ప్రపంచ వ్యవహారం నడుస్తుంది. శివుణ్ణి కలవడానికి ఎలా వెళుతుంది అంటే, మూలాధారంలో ఉన్న కొండల్ని శక్తి సహస్రారంలో ఉన్న శివునితో కలవడానికి వెళుతున్నప్పటి స్థితిని ఇందులో వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆ వెళుతున్నప్పుడు ఇది కిరీటం, ఇది కిరీటం అని చెప్పడం అర్థం ఏంటంటే, ఈ మధ్యలో 6 చక్రాలు ఉంటాయి. 6 చక్రాలకి 6 దేవతలు ఉంటారు. ఈ చక్రాల 6 చక్రాల్లో కూడా మధ్యలో అంచెలంచెలుగా మరికొందరు దేవతా శక్తులు ఉంటారండి. ఒక్క రహస్యం, సర్వదేవతలు ఉండే చోటు మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం వరకు ఉన్న కుండలిలోనే సర్వదేవతలు ఉంటారు. ఇది ఒక రహస్యం. అందరు దేవతలు మనకు అవసరమే. ఒక్కొక్క దేవతా శక్తి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. అంటే ఒక ఏరియా ఒక దేవత అయితే పై ఏరియా మరొక దేవత, ఆ పై ఫేజ్ మరొక దేవత, ఆ పై ఫేజ్ మరొక దేవత, ఇలాగా కుండల్ని వెళ్లే మార్గమంతా దేవతలు ఉంటారు. ఇంతమంది దేవతల శక్తి చేత శరీరం పనిచేస్తుంది. ఇప్పుడు మూలాధారం దగ్గర ఉత్థానమైన కుండల్ని శక్తి అంటే అమ్మవారే కదా, సహస్రారం దగ్గర ఉన్న శివుణ్ణి కలవడానికి వెళుతుందండి. ఆ వెళుతున్నప్పుడు ఒక్కొక్క దేవతా స్థానాన్ని దాటి వెళ్తుంది. అది ఇది ఈ దేవత కిరీటం, ఈ దేవత కిరీటం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఆ కుండల్ని మార్గంలో సుషుమ్న మార్గంలో ఒక్కొక్క దశని దాటుతూ వెళ్ళడానికి ఇది సంకేతం. ఆ దశలు దాటుతూ వెళుతూ శివుడితో కలుస్తోంది సహస్రారంలో. అది ఇందులో చెప్పిన మరొక రహస్యం. ఒక్క శ్లోకంలో ఎన్ని రహస్యాలు పెట్టిన భగవత్పాదుల వారి వాగ్వైభవానికి నమస్కారం చేసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ శ్రీచక్రం దగ్గర తీసుకొచ్చారు, భావన చేయమన్నారు. స్వదేహోద్భూతాభి గృణిభిరణిమాజ్యాభిరభితో నిషేవ్యే నిశ్చేత్వాం అహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య తృణయన సమృద్ధిం తృణయతో మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం. ఈ నీరాజనం ఏమిటి అంటే, అమ్మ అటువంటి వాడికి ప్రళయకాలపు సంవర్తాగ్ని నిరాజనం పడుతుందమ్మా అన్నాడు. ఊహించండి, ప్రళయకాలపు సంవర్తాగ్ని అంటే ప్రళయకాలంలో భయంకరమైన వృష్టి కురుస్తుంది. దాని పేరు సంవర్తకాది మేఘములు, పుష్కలావర్త సంవర్తకాది మేఘములు. తర్వాత అగ్ని ఒకటి జ్వలింపజేస్తుంది మొత్తం బ్రహ్మాండాల్ని. అగ్ని పేరు సంవర్తాగ్ని. అది ఎలా ఉంటుందో చూద్దామంటే చూడ్డానికి మిగలం, మొత్తం లాగేస్తుంది. అమ్మా ఎవడు నీతో సాయుధ్యం పొందుతాడో వాడికి సంవర్తాగ్ని నీరాజనం ఇస్తుందమ్మా అన్నాడు. నీరాజనం మనకేం భయపెట్టదు. అంటే అంత ప్రళయకాలంలో లోకాలని దగ్ధం చేసే అగ్ని కూడా అమ్మ భక్తుడికి నీరాజనం పడుతుంది అంటే అర్థం ఏంటంటే, వాడికి ప్రళయం లేదు, వాడికి నాశనం లేదు. వాడికి ప్రళయం లేదు, వాడికి నాశనం లేదంటే అర్థం ఏంటి? వాడికి జనన మరణాల్లో మోక్షం లభిస్తుంది అని అర్థం ఇక్కడ. అందుకే జగత్తుని తగలబెట్టేటువంటి అగ్ని వాడిని తగలబెట్టదు. ఎందుకంటే వాడు జగత్తు శరీరం నేననే స్థితి దాటిపోయాడు. తగలబెట్టని బ్రహ్మమే నేననే తాదాత్మ్య స్థితి ఉన్నాడు గనక వాడికి జగత్తుని తగలబెట్టే ప్రళయం కూడా నీరాజనం పడుతుంది అన్నాడు ఇక్కడ. ఎవరికి? అమ్మవారితో సాయుధ్యం పొందిన వాడికి. సాయుధ్యం ఎలా వస్తున్నది? ఐక్యం వల్ల. ఈ ఐక్యం ఎలా వస్తుంది? నీ భావన వల్ల, నీ విచారణ వల్ల, భక్తి వల్ల. కనుక అహం ఇతి ఏవ విభావయే భవానీ, ఆ ధ్యాన శ్లోక వ్యాఖ్యానం ఈ శ్లోకం. భవానీని ధ్యానించేమని? అహమితి
అహమని భవాన్ని ధ్యానించే విధానం ఎలాగంటే స్వదేహోద్భూతాభి ఘృణిభి అణిమాద్యాభిరభితో అణిమాద్యాభి అభిత. మొన్న శ్రీచక్ర శ్లోకం వర్ణించినప్పుడు జాగ్రత్తగా విన్నారేమో. మయూఖాహ అని చెప్పాం, కిరణములు అంటే మధ్యలో బిందువునందు అమ్మవారు ఉన్నారు. ఆవిడ బింబములాగుంటే ఆవిడ నుంచి వచ్చిన కిరణాల్లాగా 8 ఆవరణల్లోనూ శక్తులు ఉన్నారు. అంటే 8 ఆవరణల్లో మనం పూజించే అణిమా మహిమాది అణిమాదిభి మయూఖై, అణిమా మొదలైన దేవతలందరూ ఎవరు? మయూఖములు. మయూఖములు అంటే కిరణాలు. ఎవరి కిరణాలు? అమ్మ అనే కాంతి పుంజము యొక్క కిరణాలు. కానీ కిరణాలన్నీ కాంతి పుంజానివే. అంతేకాని కిరణాల కంట్రోల్లో కాంతి పుంజం ఉండదు. కాంతి పుంజం కంట్రోల్లో కిరణాలు ఉంటాయి. ఎందుకు? కిరణాలు ఆవిడ రూపాలే. దీన్ని బట్టి శ్రీచక్రం అంతా అమ్మ రూపం ఎందుకైందో తెలిసింది కదా. అలాగా స్వదేహోద్భూతాభి, తన దేహము నుంచి కలిగినటువంటి ఘృణిభి కిరణములు. ఆ కిరణములు ఏమిటి? అణిమాది అణిమాద్యాభి అభిత. అణిమా మొదలైన వాటి చేత. అణిమా మొదలైన వాటి చేత అంటే అణిమా మహిమ గరిమ లఘిమ లేదులేండి, అక్కడ అష్టసిద్ధులు అక్కడ రాదు. ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వశిత్వాది సిద్ధులు, దాని తర్వాత వచ్చేటువంటి బ్రాహ్మి మాహేశ్వరి ఇత్యాదులు, సర్వసంక్షోభిణి మొదలైనటువంటి వారు. అలా ఒక్కొక్క ఆవరణలో దేవతలు ఏవైతే ఖడ్గమాల్లో చెప్పబడుతున్నాయో అవన్నీ ఆవరణ దేవతలు. వీరందరూ ఎవరు? కిరణములు. ఎవరి కిరణములు? అమ్మవారు. అమ్మవారు ఎవరు? ఆత్మరూపిణి. ఆత్మ యొక్క ప్రకాశమే అహం. కనుక నాలో ఉన్న అహం ఎవరిది? ఆత్మనబడి అమ్మది. ఈ కిరణాలన్నీ ఎవరివి? అదే కదా. కనుక శరీరం అనే శ్రీచక్రంలో ప్రతి ఇంద్రియాల్లో బుద్ధుల్లో శక్తులు కిరణాల్లో ఉంటే ఇన్ని కిరణాలు శరీరంలో వ్యాపింపజేసే ఆత్మరూపమైన అమ్మవారిని అహమని ఎవడైతే ఉపాసన చేస్తున్నాడో వాడు అమ్మతో తాదాప్యం చెందుతాడు. అప్పుడు ఈ శరీరం తగలబడ్డా జగత్తు తగలబడ్డా ఆ అగ్ని వాడికి నీరాజనం ఇస్తుంది కానీ వాడిని తగలబెట్టలేదు. తగలబెట్టలేని కైవల్యాన్ని వాడు పొందాడు. అది దీనిలో చెప్పదలుచుకున్న అర్థం అండి. ఎంత ఉదాత్తమైన. ఇప్పుడు ఇది అర్థమైతే అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోయం అనే భగవద్గీత శ్లోకం అర్థమవుతుంది. ఇక్కడ తగలబడే శరీరం నేను కాదు. ఎందుకంటే ఆత్మని శరీరం తగలబెట్టలేదు. ఆత్మ ఒక శరీరంలో ఒకటి, ఒక శరీరంలో ఒకటి ఉండదు. అంతటా ఉన్నది ఒకటే ఆత్మ, అదే పరమాత్మ. అది గ్రహించగలగాలి. ఆ ఆత్మశక్తి అమ్మవారు. స్వాత్మైవ దేవతా ప్రోక్త. అందుకే స్వదేహోద్భూతాభి గృణభి అణిమాజ్యాభి అభిత నిషేవ్యే నిత్యే. ఈ అణిమా మొదలైన కిరణాల చేత నిరంతరం సేవింపబడుతున్నవో నిత్యా అన్నారు. ఇక్కడ నిత్య అమ్మవారి పేరండి. ఇక్కడ నిత్య అంటే ఎప్పుడు ఉన్న తల్లి. ఇవన్నీ వస్తున్నాయి పోతున్నాయి, ఆవిడెప్పుడు ఉంటుంది. నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః. అటువంటి నిన్ను అహమని ఎవడైతే నిరంతరం భావిస్తాడో, ఇది అరుణాం కరుణాతరంగ సాక్షి శ్లోకం యొక్క అసలైన అర్థం అండి. పారాయణ అందరూ చేస్తున్నారు, అర్థాన్ని ఎవరు భావించట్లేదు. భావించండి. ఇవాళ కాకపోయినా కొన్నాళ్లకైనా అది అనుభవానికి వస్తుంది. అని అలాంటి నిన్ను అహం ఇతి సదా భావయతి యః. అటువంటి నిన్ను అహమని ఎవడు నిరంతరం భావన చేస్తాడో వాడికి 3 కళ్ళవాడి యొక్క ఐశ్వర్యం కూడా గడ్డి పరకలాగే అనిపిస్తుంది. ఇదంతా బాగుందండి. ఇక్కడ 3 కళ్ళవాడి ఐశ్వర్యం కూడా గడ్డి పరకలాగా అనిపిస్తుంది. 3 కళ్ళవాడు అంటే భూత భవిష్యత్ వర్తమానములనే కాలాలతో లోకాన్ని నడిపి శివుడు. ఈశ్వరుడు యొక్క ఐశ్వర్యం అంటే ప్రపంచం. ఈ ప్రపంచాన్ని నడుపుతున్నాడు ఆయన. అవన్నీ 3 కళ్ళకి దొరికేవి. 3 కళ్ళు అంటే భూత భవిష్యత్ వర్తమానములు, సూర్యచంద్ర అగ్నులు. ఇదంతా ప్రపంచ విషయమేగా. వాడు ఈ ప్రపంచాన్ని తృణీకరిస్తాడు. ప్రపంచ ఐశ్వర్యములన్నీ గడ్డి పరకతో సమానంగా చూస్తాడని చెప్పడం దీని యొక్క అర్థం. తృణజన సమృద్ధిం తృణయత అంటే 3 కాలాలకి 3 లోకాలకి సంబంధించిన సర్వైశ్వర్యముల్ని గడ్డి పరకలు తీసి పారేస్తాడు. వాడికి ఏమీ అక్కర్లేదు. వాడికి మీరు ఇంద్ర ఐశ్వర్యం ఇచ్చినా అక్కర్లేదు. ఎందుకంటే నిలిచేవో పోయేవా. నాశనం లేని అఖండమైన ఆత్మని నేను, నాకు ఇవేం కావాలయ్యా, పట్టించుకోడు వాడికి. అందుకే తత్వజ్ఞునకు మహేంద్రత్వమేలా అంటాడు ప్రహ్లాదుడు బలిచక్రవర్తిని వామనుడు అణిచివేసిన సమయంలో. వాడికి ఏవి పట్టవు, ఇంద్రాద్యైశ్వర్యాలు కూడా. ఎందుకంటే ఇవి మిగిలివుకో, ఎప్పుడూ తగలడాల్సినవే. కానీ ఎవడైతే బ్రహ్మముతో ఐక్యం చెందాడో వాడికి ఇంద్రాదైశ్వర్యాలు కూడా తగలబడిపోయిన నీరాజనాలు ఇస్తాయండి ఇక్కడ అన్నాడు. ఇక్కడ కనుక వాడు అలా ఉంటాడు టాయిగా. దీనికి ఉదాహరణ భాగవతంలో చెప్తారు. ఒక ఏనుగు ఒక కోనేరులో లేదా కొలంలో చెరువులో ఉంది. అడవి దావాగ్నితో దగ్ధమైపోతుంది. జంతువులు అడవిలో వాళ్ళు పరిగెడుతున్నారు. ఈ ఏనుగు మాత్రం కామ్గా చూస్తోందట. ఎందువల్ల? తగలబడుతున్న అడవిలో తాను లేదు, చల్లని నీటిలో ఉంది. అలాగా ఆ అమ్మతో తాదాత్మ్యం చెందిన వాడికి
అడవి లాంటి లోకం తగలడినా తగలడకపోయినా ఏం పర్వాలేదు, ఇక్కడ ఆ స్థితిలో ఉంటాడు. ఆ తగలడుతున్న అడవి ఏనుక్కు నీరాజనమిస్తున్నట్లు ముల్లోకాల ఐశ్వర్యము గడ్డిపోచల ఎప్పుడు తీసిపారేశాడు తను అఖండ వైరాగ్యం చేత తాదాత్మ్యం చెందిపోయాడు అమ్మవారికి. అప్పుడు సమ్మర్తాగ్ని అతనికి నీరాజనమిస్తున్నది అన్నాడు. మునుపు చెప్పిన నీరాజనానికి ఏమీ తేడా లేదు. అక్కడ భవానిత్వం అనే స్థితిలో బ్రహ్మేంద్రాదులు కూడా నీరాజనమిస్తారమ్మా అటువంటి వాడికి అన్నారు. కనుక ఆత్మయే నేను, ఆత్మయే అమ్మ అని తెలుసుకున్నటువంటి వాడు, బ్రహ్మముతో తాదాత్మ్యం చెందినటువంటి వాడికి జగత్ తాదాత్మ్యం లేదు. జగత్ తాదాత్మ్యం లేదు కనుక జగత్తు వాడి గడ్డి పరకతో సమానం. అది తగలబడిపోయినా అది వాడికి నీరాజనమిస్తుంది తప్ప వాడిని తగలబెట్టలేదు. అంటే జగత్తుని తగలబెట్టే అగ్ని కూడా ఆత్మని తగలబెట్టలేదు. అటువంటి స్థితిని తెలుసుకోవాలి. అది తెలుసుకోవడమే శ్రీ విద్యోపాసన. కనుక శ్రీ విద్యలో అనిమాద్యాభిహి అని చెప్పినప్పుడు అనిమాదివి రాబుర్తా మయూకై, నువ్వు ఆవరణలో ఒక్కొక్కటి అర్చన చేస్తున్నావంటే అనిమాది మయూఖములను అర్చన చేస్తున్నావు. అనిమాది మయూఖములను అర్చన చేస్తూ బిందువులు లయం చేస్తున్నావు. చివరికి బిందువులు లీనమైపోయావు. చివరికి బిందువులు లయమైనప్పుడు మిగిలిన 8 ఏమైపోయాయి? నువ్వు ఆరాధించిన 8 బిందువులో లీనమైపోయి బిందువు మాత్రం మిగిలింది. అక్కడ ఇంక నువ్వు కూడా మిగిలలే, బిందువుతో తాదాత్మ్యం చెందిపోయావు. ఈ విధానమే శ్రీ విద్యలో శ్రీచక్రములో ఉన్నది. కనుక అహమును బ్రహ్మముతో తాదాత్మ్యం చెందించాక ఇంకా జగత్ అనేదే లేదు. గనక మిథ్యారూపమైన జగత్తు దగ్ధమైన నీరాజనంలా పనిచేస్తుందే తప్ప వాడిని తగలబెట్టదు. అంటే జగత్తు యొక్క సృష్టి స్థితి లయలు ఇంకా వాడికి లేవు. సృష్టి స్థితి లయలేని శాశ్వతత్వాన్ని, మోక్షాన్ని పొందుతున్నాడు అంటూ శ్రీ విద్య పరమార్థం కైవల్యం అనే భావాన్ని ఈ శ్లోకంలో అద్భుతంగా చెప్తూ 2వ నీరాజనం చూపించారండి. ఇక్కడ స్వదేహోద్భూతాభి గృణిభిరనిమాజ్యాభిరభితో నిషేవ్యే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం. గొప్ప మాట. వాడికి సమ్మర్తాగ్ని నీరాజనం ఇవ్వడంలో ఆశ్చర్యం ఏముందమ్మా అన్నాడు. అది గొప్ప విషయం. అసలు ఆశ్చర్యం ఏం లేదు ఇక్కడ. కిమాశ్చర్యం తస్య తృణయన సమృద్ధిం తృణయతో మహాసంవర్తాగ్ని విరచయతి నీరాజన విధిం విరచయతి నీరాజన విధిం. మొత్తానికి ఎక్కడ ప్రారంభించామో అక్కడ ముగించాము ఇవాళ. భవానిత్వం అనే మాటలో ప్రకటింపబడినటువంటి అద్వైత స్ఫూర్తి ఈ చివరి శ్లోకంలో మూర్తి కట్టి మనకు కనబడింది. అక్కడ స్ఫూర్తి ఇక్కడ మూర్తిగా వచ్చి జీవబ్రహ్మైక్య భావాన్ని చూపిస్తూ దాన్ని అందించే జ్ఞానమే శ్రీ విద్యలో ఉన్నది. ముందు ఉపాసనగా మొదలై ఉపనిషత్తుగా పండిపోయేది శ్రీ విద్య.